నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఆంధ్రప్రదేశ్ కాపులు బలమైన ఓటు బ్యాంక్ కలిగిన సామాజిక వర్గం. కోస్తాలో కాపులు, రాయలసీమలో బలిజీలని వాళ్ళను పిలుస్తారు. గత ఎన్నికల్లో కూటమికి ఆ సామాజిక వర్గం అండగా నిలిచింది. కాపు బలిజీల ఓట్ల కోసమే జనసేనతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారనేది వాస్తవం. జనసేనను తమ సొంత పార్టీగా కాపులు, బలిజీలు నమ్ముతున్నారు. అందుకే ప్రత్యేకంగా కాపులకు తాను ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదని గ్రహించిన బాబు గారు తెలివిగా వ్యవహరించారని చెప్పాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ని మచ్చిక చేసుకుంటే చాలు, కాపులంతా తమ వెంట ఉంటారనే ఆయన వ్యూహం ఫలించింది. కాపులకు పవన్ విపరీతంగా ప్రాధాన్యమిస్తున్నారు. జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు పొత్తులో భాగంగా చంద్రబాబు గారు కేటాయించారు. వీటిలో సగం అసెంబ్లీ సీట్లను తన సామాజిక వర్గానికే ఇచ్చారు. 1-2 ఎస్సీ రిజర్వేషన్ సీట్లు, ఇక 2 లోక్సభ స్థానాల్ని తన సామాజిక వర్గానికే కేటాయించుకున్నారు. అలానే కేబినెట్ లో జనసేనకు 3 బెర్తులు దక్కితే అందులో 2 కాపులు, 1 కమ్మ సామాజిక వర్గానికి దక్కాయి. ఇప్పుడు నాగబాబు కూడా కేబినెట్ లోకి తీసుకుంటే ఏకంగా 3 మంత్రి పదవులు ఒకే సామాజిక వర్గానికి, అలానే 2 అన్నదమ్ములకు తీసుకున్నట్టు అవుతుంది. చంద్రబాబు మాత్రం 2 కాపులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు. దీన్ని బట్టి కాపులకు చంద్రబాబు గారి ఆలోచన విధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాపులను పట్టించుకోవడానికి పవన్ ఉన్నారని, వాళ్ళది తన బాధ్యత కాదన్నట్టు బాబు గారు వ్యవహరిస్తున్నారని టీడీపీలో కాపులు మండిపడుతున్నారు. కేవలం పవన్ కు కాపు కాస్తే చాలనే ఉద్దేశంతో బాబు గారు ఉండడం వల్లే తమకు తీరని ద్రోహం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా న్యాయం జరగలేదని వాళ్ళు వాపోతున్నారు. నిన్నటికి నిన్న 4 సలహాదారులను తీసుకుంటే వాళ్లలో 2 కమ్మ, 1 రెడ్డి, మరొకరు కేరళకు చెందిన వారున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం తమకు టీడీపీలో భవిష్యత్తు ఉండదని కాపులు లబోదిబోం అంటున్నారు. ఇదే వైఎస్ జగన్ ప్రభుత్వంలో అత్యధిక పదవులు లబ్ధి పొందింది కాపులే. బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, ఆళ్ల నాని, గుడివాడ అమర్నాథ్ పేర్లు ప్రముఖంగా వినిపించేవి. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ లో కాపులు తమ నాయకుడిని చూస్తున్నారు. ఎన్నికల్లో పవన్ చెప్పినట్టే వాళ్ళలో మెజారిటీ కూటమికి అండగా నిలిచారు. అయితే పవన్ కారణంగానే తమను చంద్రబాబు గారు పట్టించుకోవడం లేదని కాపులు రగిలిపోతున్నారు. ఆ మధ్య కడపలో బలిజీల సమావేశంలో బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.